సూది కోసం సోదికెళ్తే వెనకటి భాగవతం అంతా బయటకు వచ్చిందంట. అర్థం అవ్వలేదా? అంటే నా సూది పోయిందని సోది చెప్పండి అని చెప్పి వెళ్తే, ఆగు నీ సూది సంగతి తర్వాత అసలు మొత్తం వెనకటి భాగవతం అంతా బయటకు గక్కారంట. అది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో అంటే ఈరోజు పాత జనరేషన్ వాళ్ళకి తెలుసు, కానీ హూ ఇస్ రాజారెడ్డి అనే మాలాంటి వాళ్ళకి కూడా వీళ్ళ రక్త చరిత్ర గురించి ఒక డీటెయిల్ డిస్క్రిప్షన్ దొరికింది. మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు ముగ్గురు బలైపోయారు. జగన్ నువ్వు నిజంగా మేధావేనా? నిజంగా నీకు పొలిటికల్ బ్యాక్ హిస్టరీలో ఎక్కడన్నా అంటే నరలో రాజకీయం ఉండాలి, రాజకీయవేత్త అనేవాళ్ళు వాళ్ళ డార్క్ షేడ్స్ని ఎప్పుడు పోర్ట్రే చేసుకోకూడదు అనుకుంటారు. ఏంటి జగన్, ఈ ఎంత నీ జాతకం చెత్తగా ఉంటే మాత్రం ఈ సంవత్సరం ఇంత చెత్తగా ఉందా? మరి నిజంగా ఈరోజు పేపర్ చదివితే నాకు అదే అనిపించింది. అంటే మొన్న ఉగాది రోజు నీకు అంతంత మాత్రమే జాతకం అన్నారు కదా, వేయండి ఒకసారి ఎవరో ఒకళ్ళు మన కూడా అనేది పెట్టి, లేకపోతే ఎవరో ఒకళ్ళు పెట్టి వేయండి, ఆస్తి కూడా అంతంత మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఉంటాడు కదా, వేయండి ఒక బిట్టు. ఈ నక్షత్రమైనటువంటి ఆర్ద్ర నక్షత్రానికి మిథున రాశి వారికి కొద్ది సామాన్య ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఇవి ఈ సంవత్సరం కంటే కూడా వచ్చే సంవత్సరం కొంత మెరుగవుతున్నాయండి. సో ఆ అంతంత మాత్రం జాతకం ఉన్నప్పుడు ఏం చేయాలి? ఓ మూల కూర్చుని యేసు ప్రభువా నన్ను కాపాడు, లేకపోతే కృష్ణ కాపాడు, అల్లా కాపాడు అని సర్వమత ప్రార్థనలు చేయించుకోవాలి. అవి లేకుండా వచ్చి మా నాయనని చంపిన వాళ్ళు ఎవరు, మా తాతని చంపిన వాళ్ళు ఎవరు, నేనెంత శుద్ధపోసని అంటే రాష్ట్రం మొత్తం టీడీపీ కార్యకర్తలందరూ వెళ్ళిపోయి ఇన్ఫర్మేషన్ తెచ్చేసి అసలు మీ తాత రక్త చరిత్ర ఇంటే ఇదా నీకు? మొన్నటికి మొన్న నీ పరిపాలన చూసి ఓఎమ్మో అనుకున్నావు. ఇప్పుడు జెన్జీస్ అందరికీ, యూత్ అందరికీ మీ తాత ఎవరో బాగా తెలుసు. ఈజ్ రాజారెడ్డి. ఇతనికి ఒక క్రైమ్ రికార్డ్ ఉంది. అమ్మో అమ్మో చాలా విచిత్రంగా ఉంది. మామూలు క్రిమినల్ కాదండి, పెద్ద క్రిమినల్ రికార్డే ఉంది. బ్రిటిషర్ టైంలో పాలేరులుగా ఉండి తర్వాత ఏంటమ్మా క్రిస్టియన్ మిషనరీలు డబ్బులు తిని రాజశేఖర రెడ్డి పొలిటికల్ అరంగేట్రం చేయగానే విచ్చలు పెడతానంగా వీళ్ళకి ఒక లిస్ట్ ఉంటుందండి, ఇది మళ్ళీ ఎక్కడ గాడి తెప్పిపోతానేమంటే ఇలాంటి ఇన్ని రకాలుగా ఉంటాయని మనకు తెలియదు కదండి. ఏం జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. సో ఇక్కడ ఏంటంటే అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, హత్య రాజకీయం, ఇది మనకు పెట్టింది పేరు. ఏమండి ఎక్కడన్నా దొంగతనాలు వింటాం, కానీ దొంగతనాలు కూడా ఉన్నాయి దాంట్లో, మామూలుగా లేదు వీళ్ళ చరిత్ర. సరిపోయింది. పెద్ద గొడ్డలు సప్ప తిప్పే కుటుంబం అనుకుంటున్నారేమో, దీంట్లో దొంగతనాలు కూడా ఉన్నాయి చాలా వరకు. ఎక్కడో ఏం కుటుంబం ఇది? నిజంగా నవ్వొస్తుంది జగన్. నిజంగా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నీ పరువును తీసుకున్నావు చూడు, అబ్బా నిన్ను మించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఇది కాకుండా చాలా సంఖ్యలో పొలిటికల్ కేసులు ఉన్నాయంటండి రాజారెడ్డి పైన. పొలిటీషియన్స్ అనేవాళ్ళకి ఎక్కడైనా రిగ్గింగ్లో లేకపోతే పొలిటికల్ కేసులో స్పీచ్ల్లో అనే మాటల్లో గొడవలు ఉంటాయి, కానీ హత్యయత్నాలు ఇలాంటి లెక్కలేని కేసులు పుంకాలుగా రాజారెడ్డి పైన ఉన్నాయి. దాని తర్వాత వీళ్ళ పైన చాలా కుటుంబాల శాపనద్దాలు కూడా ఉన్నాయంటండి. ఎక్కడోనంటండి నిజంగా నాకు తెలీదు, కరెక్ట్గా స్టోరీ చెప్తున్నా, ఎవరి పేరు చెప్పకుండా మీకు మీరు అర్థం చేసుకోవాలి. ఒకళ్ళ ఇంట్లో మనం తీసుకెళ్ళిపోయి బాంబులు పెట్టి పేలుస్తుంటే ఇంట్లో ముతక అందరూ బయటకు వస్తుంటే ఆవు ఉందంటండి. ఆ ముసలాయన నా ఆవుని కాపాడలేకపోతున్నాను అనేటప్పటికి వెనక్కి చూసేటప్పటికి పేలిపోయి ముక్కలు అయిపోయిందంట ఆవు, వీళ్ళు పెట్టిన బాంబులకి. ఎవరాళ్ళు మీకు అర్థమైపోయి ఉంటుంది, మీరు రాసుకోండి. ఇంకా పెడితే ఆ ముసలైన ముక్కలు అయిపోతారు మీరందరు కుటుంబంలో అన్నారంట. బాబోయ్, కర్మ సిద్ధాంతం గురించి తెలిసి ఇన్ని అఘాయిత్యాలు చేసి ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి అంటే ఏదో 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ ఎత్తుకెళ్ళటం వరకేనే విన్నా. ఇంత ఉందా జగన్ నీకు? న్యూస్ పేపర్లోనండి ఇవాళ రాజారెడ్డి రక్త చరిత్ర అని చెప్పి బ్లాక్ కలర్లో రాజారెడ్డిని రక్త చరిత్రని రెడ్లో పెట్టారండి. అసలు నిజంగా నేను చంద్రబాబు నాయుడు గారిని, రామారావు గారిని చూస్తా కదా, వాళ్ళని చూస్తే అరే వాళ్ళు ₹2 కిలో బియ్యం పటేల్ పట్వారీ సంస్థలను తీసేశారు, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ దశ మార్చారు తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్లో రూపకర్త, ఇన్ని చెప్పుకుంటే గర్వంగా అనిపిస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలనుకోండి, ఏం చెప్పాలి? చెప్పడానికి ఏముంది మనకి? నువ్వు తీసిన అయిపోయావు మీ తాతని,
ఎక్కడో చచ్చిపోయి ఏదో పరలోకంలో ఉన్న ఆత్మకు శాంతి ఉంచకుండా తీసుకొచ్చి దండేసి లేపు కొడితే ప్రతి ఒక్కరు రాజారెడ్డి 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 అన్నారు. రాజారెడ్డి చరిత్ర ఒకసారి మనం కూడా సరదాగా ఇందాం ప్లీజ్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఈ షోతో. ఏంటంటే కడప 1 టౌన్లో 1975లో జూలై 15న మొదటి హత్య కేసు నమోదైంది. రాజారెడ్డి స్వాహ. కేసు నెంబర్ 144/1975. దాని తర్వాత రెండోది. దాని తర్వాత రహాంతుల్లా అనే వ్యక్తి గనిని బలవంతంగా బాక్సైట్ తవ్వేందుకు అక్రమంగా చొరబడినట్లు ఫిర్యాదు. 02/1989 రెండో కేసు. దాని తర్వాత 1991 13న రైల్వే ఆస్తుల ధ్వంసం. 67/1991 మూడో కేసు. దాని తర్వాత ఏంటంటే ఓబులవారిపల్లిలో 1992 ఏప్రిల్ 8న కార్యాలయంలోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఆస్తి ధ్వంసం చేసినందుకు 18/1992 కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్. 4వ కేసు. ఏమండి కోడూరు పోలీస్ స్టేషన్ పైన కేసులు. దాని తర్వాత పులివెందుల్లో ఎరుకాల్ని ఇక్కడ పేపర్లో వేసి చూస్తేనే ఒక 10-12 ఉన్నాయి. కింద పెద్ద పెద్ద బాక్సులు కట్టి రాజారెడ్డి ఇదన్నారు. జగన్ ఈ రాజారెడ్డి పేరుతోనే రాజ్యాంగం నిర్మిద్దాం అనుకున్నావు కదా నువ్వు. ఇంక ఇలా కాదు అలా కాదు, ఓట్లు లేకపోతే రప్ప అని బెదిరించేద్దాం అనుకున్నావు కదా మమ్మల్ని. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఏమన్నా అసలు నిజంగా అండి చెప్పుకోవడానికి మనకు తాత రామారావులాగా ఉండాలి, లేకపోయినా నార్మల్ కూలీలాగన్నా ఉండాలి. ఏం పర్లేదు, మర్యాదస్తులైన కుటుంబంలాగా ఉండి సవ్యంగా లేచి తన పని తను చేసుకుని పక్కన వాళ్ళకి హాని కలిగించకుండా భోంచేసి చేసి పడుకుని పని చేసి కుటుంబాన్ని పైకి తీసుకెళ్ళి ఎవరైనా గౌరవంగా బతకనట్టే. నువ్వు తీసుకొచ్చి మా తాత అంటే అబ్బో మా తాత ఈ తాత ఎవడి తాత అసలు రాజారెడ్డి ఎవడ ఊసి యార్ అని చెప్పి నేను పైకి చూస్తే ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ ఓపెన్ చేస్తే దడేల్ ఇంతకాలం నేను రాజారెడ్డి మనవడినా సెటైర్తో చంపింది అని చెప్పి ఒక నిమిషం గుండు లబ్బంది. రాజారెడ్డి లేడుగా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడులే అని చెప్పి ధైర్యంగా ఈ షో చేస్తున్నాను. ఏమండి లిటరలీ ఎవరన్నా చదవకపోతే ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్ ఓపెన్ చేయండి ప్లీజ్. నేనేం బ్రాండ్ చేయట్లేదు పేపర్ని. ఎన్ని విధ్వంసాలు, ఎంత గోల. ఇంకా మీ తాతని ఏం చేస్తారు? అలాంటివి చేసినప్పుడు ఎవడో ఒకరికి తిక్కమండి కచ్చకమని పొడిసేస్తారు. ఏం చేస్తారు? హత్య రాజకీయాలు అంటే ఇయ్యే కదా ఎక్కడ చూసినా కూడా. అసలు నిజంగానండి బ్రాండ్ ఐకాన్ లాగా చూపించాడు జగన్మోహన్ రెడ్డి మనందరికీ. మనకే అంతంత మాత్రంగా 11 స్థానాల్లో పడున్నాం ఏపీలో. 11 తర్వాత ఇంకోటి ముక్కుతామో మొక్కో మనకే తెలీదు. అసలు నువ్వే పులివెందులో గెలుస్తావో గెలవో నీకే తెలీదు. ఇలాంటి తీసుకొచ్చి తాత నాయన నేను అంటే ఏమైంది? ఉన్నది పాయ ఉంచుకుంది పాయ, మొత్తం పాయ. నీ పరిస్థితి రాసి పెట్టుకో. రాజారెడ్డి రాజ్యాంగం, రాజారెడ్డి మనవడిగా జగన్మోహన్ రెడ్డిని నీకు పొలిటికల్ ఫ్యూచర్ ఖతం అయిపోతుంది. ఏ జెన్జీ కూడా ఇలాంటి కుటుంబం నుంచి నేను బయటకు వచ్చి మా తాతకు పోలదండి ఏంటంటే మాకు మేము దండలేసుకున్నట్టే, ఇంకా మేము పడుకుంటాం శవయాత్రల మీద. నీకు ఓట్లేస్తే అంతే నన్న పరిస్థితి. సో మీరందరికీ రాజారెడ్డి గురించి బాగానే తెలిసి ఉంటుంది, నాకంటే ఎక్కువ మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఇలాంటి తెలిసిన ఇన్సిడెంట్స్ అని ఉంటే కొంచెం కింద షేర్ చేయరా. రేపు ఎక్స్క్లూజివ్ ఇంకో షో చేస్తాను. అండ్ రాజారెడ్డి మనవడు జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ ఫ్యూచర్ ఉంటుందంటారా? మీరు ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.